హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బెండకాయ ఫ్రై. కూరగాయల్లో ఏ కూరగాయ ఫ్రై చేసినా సరే రుచిగానే ఉంటుంది. చివరకు చేదుగా ఉండే కాకరకాయ ఫ్రై చేసినా సరే టేస్టీగానే ఉంటుంది. కానీ అన్ని కూరగాయల ఫ్రై వంటకాల్లో బెండకాయ ఫ్రైకు ఉండే స్థానం వేరు. పెళ్లి భోజనంలో ఈ బెండకాయ ఫ్రై అందరినీ ఆకర్షిస్తుంది. పప్పుచారులో బెండకాయ ఫ్రై నంచుకొని తిన్నా, పెరుగన్నంలో ఈ బెండకాయ ఫ్రైని నంచుకొని తిన్నా ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, అవి చెప్తాను చివరిలో. ఫ్రై చేయడానికి బెండకాయలు మరీ లావుగా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ఫ్రై తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి, మీకు కావాలి అనుకుంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఈ సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ను కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసినటువంటి బెండకాయ ముక్కలన్నీ కూడా ఈ మిక్స్లో వేసి బాగా కలుపుకోండి. ఈ మిక్స్ అనేది బెండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మరియు కొద్దిగా నీళ్లు వేసి ఈ మిక్స్ అంతా కూడా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. ఇలా ఈ వేయటం వల్ల పిండి అనేది ముక్కలకు అతుక్కొని ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు అలా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా వేశారంటే మసాలాలన్నీ ఆయిల్లో పట్టి ఆయిల్ మళ్ళీ పనికి రాకుండా అవుతుంది. కాబట్టి ఆయిల్ అనేది తక్కువగా వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలని ఇందులో వేసి వేయించుకోండి. ఇలా వేయించిన పల్లీలన్నీ బయటకు తీసి సపరేట్ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. జీడిపప్పును కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. అలాగే కరివేపాకు మరియు వెల్లిపాయలు కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా పక్కన ఉంచుకోండి. బెండకాయ ఫ్రై చేయటం కోసం ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన ప్యాన్లోనే ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కోట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు అనేది విడివిడిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న బెండకాయ ముక్కల్ని 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసే సమయంలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్కలు అనేది బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేయటం వల్ల ముక్కల్లో ఉన్న జిగురంతా కూడా పోతుంది, బాగా ఫ్రై అవుతాయి. ఈ బెండకాయ ముక్కలు 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా చేంజ్ అయిన తర్వాత ఈ ముక్కలను తీసి సపరేట్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. లేదంటే ముక్కలు మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతాయి. చూడటానికి తినడానికి కూడా అంతగా బాగోవు. కాబట్టి లైట్ కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా సేమ్ ప్రాసెస్లోనే వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని అదే విధంగా పక్కన పెట్టుకోండి. బెండకాయలు అన్నీ ఫ్రై చేయటం అయిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ మిక్సింగ్ బౌల్లో ముందుగా ఫ్రై చేసినటువంటి పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, వెల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ మరియు కారాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్.
ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఒక స్పూన్ తోటి కానీ గంటెతోటి కానీ ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ బెండకాయ ఫ్రైని చపాతీలో తినవచ్చు లేదా పప్పు చారులో తినేటప్పుడు నంజుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కొన్ని కాజు, కిస్మిస్, బాదాంలను కూడా యాడ్ చేసుకోవచ్చు. బెండకాయ ఫ్రైలో మీకు కావాలంటే ఒక 2, 3 పచ్చిమిర్చిని కూడా వేయించి వేసుకోవచ్చు. చివరిగా ఈ బెండకాయ ఫ్రైలో కొత్తిమీర, పుదీనా వేసి సర్వ్ చేసుకోండి. ఈ బెండకాయ ఫ్రైని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.